హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మా హోటల్ స్టైల్‌లో గోంగూర నిల్వ పచ్చడి. ఆరబెట్టే పని లేదు, ఎండతో పని లేదు, రుబ్బే పని అంతకన్నా లేదు. అప్పటికప్పుడు ఇలా ఒలిచి అలా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ముఖ్యంగా ఈ రెసిపీ చిన్న సైజు క్లౌడ్ కిచెన్ గానీ, మెస్ గానీ, హోటల్ నడిపే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి చేశారంటే గోంగూర నిల్వ పచ్చడి అబ్బా! ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మనం చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్‌కి గూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. యాజ్ ఇట్ ఈజ్‌గా నన్ను ఫాలో అయిపోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? రండి వెళ్లి గోంగూర నిలవ పచ్చడి చేసేద్దాం. గోంగూర నిలవ పచ్చడి చేయడానికి నేను ఈ సైజు కట్టలు 5 కట్టలు తీసుకున్నానండి. మనకు నిలవ పచ్చడి గానీ, మామూలు పచ్చడి చేసేటప్పుడు ఈ కాడలు రాకుండా ఆకుల వరకు మనం కట్ చేసుకుందాం. మనం నిలవ పచ్చళ్ళు కానీ మామూలు పచ్చళ్ళు కానీ చేసేటప్పుడు మరీ ముదిరిపోయిన గోంగూర కాకుండా కొద్దిగా లేత గోంగూర తీసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అందుకని నేను లేత గోంగూర తీసుకున్నానండి. గోంగూర మొత్తాన్ని ఇలా వలుచుకున్నాం కదా, ఇప్పుడు కాటా పెట్టుకుందాం. మీరు చేసుకోవటానికి చాలా సులువుగా ఉండాలని నేను ఇలా కాటా పెట్టి చూపిస్తున్నానండి. మనం ఒలుచుకున్న గోంగూర 400 గ్రాములు అయిందండి. ఈ 400 గ్రాములకి మనం వేసే పదార్థాలు ఎంతెంత మోతాదులో వేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే ఈ గోంగూరని శుభ్రంగా కడుక్కుందాం. చూసారు కదండి, 2 సార్లు కడిగినా కూడా ఇంకా ఇసుక మాత్రం వస్తూనే ఉంది. ఇంకో 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. గోంగూరని ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఈ గోంగూరలో నీళ్లు వారేలోపు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టీ స్పూన్ మెంతులు, టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు వీటిని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం. ఇలా దోరగా వేపుకున్నాం కదా, ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో 100 గ్రాముల మిర్చి. ఈ మిరపకాయలు ఘాటుగా ఉంటాయి కాబట్టి 100 గ్రాములు తీసుకున్నానండి. మీరు కొద్దిగా కారం తక్కువ ఉన్నవైతే కనుక ఇంకో 10 గ్రాములు తీసుకోండి. మన గోంగూర పచ్చడికి ఉప్పు కారాలు అనేటివి కొద్దిగా ఎక్కువ ఉంటేనే మనకు పచ్చడి నిల్వ ఉంటుంది, తినేటప్పుడు రుచిగా ఉంటుంది. మిరపకాయలు కూడా వేగాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఈ మిర్చిని, ఈ ధనియాలు, జీలకర్రని కూడా వేసుకుందాం. మిరపకాయలు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకుంటేనే మనకు త్వరగా గ్రైండ్ అవుతాయి. ఇప్పుడు ఇందులోనే మనం పొడి చేసుకున్న 30 గ్రాముల రాళ్ళుప్పు ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 250 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. మనం పచ్చళ్ళు చేసేటప్పుడు ఎప్పుడైనా నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ వాడుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, చాలా రుచిగాను ఉంటాయి. ఆయిల్ వేడైందండి. టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, ఇందులోనే ఒక 5-6 ఎండుమిర్చి, 4 రెబ్బల కరివేపాకు. పోపు వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పోపును పూర్తిగా చల్లారబెట్టుకుందాం. ఈ పోపు చల్లారేలోపు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు గోంగూరను వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ గోంగూరని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి, గోంగూర అంతా ఇలా దగ్గరికి అయింది కదా, ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారపొడిని వేసుకుందాం. నాకు ఈ గోంగూర దగ్గర పడడానికి 10 నిమిషాలు పట్టిందండి.
ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని మరో 2 నిమిషాలు ఇలా ఉడికించుకుందాం. చూశారు కదండి, 2 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. చూశారు కదా గోంగూర నిల్వ పచ్చడి చేయటం ఎంత సింపులో. రుబ్బే పని లేదు, ఎండబెట్టే పని లేదు, గోంగూరని ఆరబెట్టే పని లేదు. చాలా సింపుల్ అంటే సింపుల్గా ఇలా నిల్వ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు.